ఇక ప్రకాశం జిల్లా కొప్పోలులో విషాదం నెలకొంది. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు చిన్నారులు వాటర్ ట్యాంక్ ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఒంగోలు మండలం కొప్పోలు వద్ద ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కొప్పోలు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు స్కూటీపై ఒంగోలు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ముందుగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చిన్నారుల పై నుండి వాటర్ ట్యాంకర్ వెళ్లటంతో యశ్వంత్ అనే 17 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించిన వికాస్ అనే 15 ఏళ్ల బాలుడు, విశాల్ అనే 10 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. విషాద సంఘటన చోటు చేసుకున్న జమీమా ఒంగోలుకు సంబంధించి ఒంగోలు నుండి బర్త్డే పుట్టినరోజు కేకు తీసుకొని పక్కనే అంటే నియరెస్ట్ గా ఉన్న కొప్పోలు గ్రామానికి ఈ యువకులు ముగ్గురు వెళ్తున్న తరుణంలో అతను స్కూటీ వేసుకుని వెళ్తున్న తరుణంలో ముందుగా ట్యాంకర్ వెళ్తూ ఉంది. ఆ ట్యాంకర్ ని క్రాస్ చేసే క్రమంలోనే వీళ్ళు ముందు క్రాస్ చేసి మధ్యలోనే లారీ టైర్ల కింద పట్టడం జరిగింది. అక్కడికక్కడే స్పాట్స్ లో ఒకరు చనిపోగా, అలాగే ఇద్దరిని అంటే ఒకరు సంఘమిత్రకి ఒకరిని కిమ్స్ హాస్పిటల్ కి అంబులెన్స్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ వైద్యం పొందుతూ ఇద్దరు చనిపోవడం జరిగింది. ఈ సంఘటనతో ఆ గ్రామంలో అంటే కొప్పోలు గ్రామానికి అతి సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో ఆ గ్రామస్తులందరూ శోక సంబరంలో మునిగిపోయారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురు బాడీలకు సంబంధించి రిమ్స్ వైద్యశాలలో పోస్ట్ మార్టం కోసం పెట్టున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.